మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా పాఠశాలను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపనున్నట్లు బాల్నగర్ మండల విద్యాధికారి హరీష్ చంద్ర తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. పాఠశాల యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో పాఠశాల ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుని సమీప పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా పాఠశాల నడుస్తుందని, ప్రస్తుతం 63 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే పాఠశాల అనుమతులను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. అసలు పర్మిషన్ లేదు. 10th వరకు అప్ టు 7th వరకు. ఎప్పటి నుంచి సార్? స్టార్టింగ్ నుంచి ఉన్నది ఈ మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్? 10 years అయ్యారు స్కూల్. 7 years బ్యాక్. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి